వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను చికెన్ లాలీపాప్ తయారు చేస్తున్నాను. చికెను ముక్కలు ఇలాగా శుభ్రంగా పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కడుక్కున్నాను. కడిగి పక్కన పెట్టాను. వాటికి కావాల్సిన పదార్థాలు చికెను. ఇదేమో కారం అయితే కొంచెం లేక వస్తుందని మిరపకాయలు కారం కొట్టనమాట. ఇది బయట కూడా అమ్ముతారు. మీరు కూడా పచ్చికారం అని తెచ్చుకుంటే బాగుంటుంది. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, నిమ్మకాయ, కోడిగుడ్డు, మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్తాను. తోక మిరియాలు కలిపి ఇందాక మీకు వీడియోలో చెప్తూ మర్చిపోయాను. తోక మిరియాలు రెండు కలిపి పొడి కొట్టి ఒక అర స్పూను గరం మసాలా, ఒక స్పూన్ కారం, మన రుచికి సరిపడినంత సాల్ట్, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కాయ నిమ్మకాయ. ఇవన్నీ వేసి బాగా ఇట్లా పట్టిస్తాం. నేను లాలీపాప్ దానికి జాయింట్ రెక్కలు కూడా తెప్పించాను. ఇవి కూడా లాలీపాప్లా చేస్తే ఎలా ఉంటుందండి. ఇదేమో లాలీపాప్. ఈ రెండు కలిపి చేస్తాను. లాలీపాప్ తయారు చేస్తున్నాం కదా, ఒకసారి మనం ఇవన్నీ పట్టించాం కదా, పట్టించి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలో చెప్తాను. మనం ఒక 10 నిమిషాలు దీన్ని వదిలేద్దాం. కారం ఉప్పు నిమ్మకాయ పడుతుంది అన్నమాట. 10 నిమిషాలు మనం ఇలా వీటిని పట్టించి వదిలేద్దాం. మనం ఏం చేయాలంటే పచ్చిమిరకాయ చిన్న ముక్కలు కోసుకుని 10 నిమిషాలు అయిపోయింది నానబెట్టి. మనం ఎల్లుల్లిపాయలు కూడా చిన్న ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాం. పచ్చిమిరకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి ఇలా పట్టించాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాం. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేసి కలుపుకున్నాను బాగా. ఇవన్నీ బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు మైదా ఒక స్పూన్నర, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్నర, ఇవన్నీ వేసిన తర్వాత ఒక గుడ్డు, ఇవన్నీ వేసి బాగా కలుపుతాం. వాటర్ వేయకండి, ఇది సరిపోద్ది. ఇంకా వాటర్ అసలు వేయద్దు. నిమ్మకాయ రసం పట్టించాం కదా మనం, అందుకని గుడ్డు మనం వేసినా ఇందులో స్మెల్ రాదన్నమాట. నిమ్మకాయ పిండాం కదా. ఇవన్నీ బాగా మనం పట్టించేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద మనం పట్టించేస్తాం కదా, పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాం. ఇందులో కాస్త పచ్చికారం వేసుకుందాం. అది ఇందాక మిరపకాయలు కొట్టాను కదా, అది వద్దు.
ఎందుకంటే కలర్ కోసం, లేకపోతే కలర్ అంతగా కనపడదు. మన కలర్స్ ఏం వాడతలేదు కదా, సాస్లు కలర్స్ ఏం వాడడం కదా. మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం చేసుకుని మన పిల్లలు పెట్టుకుందాం. ఇవి కూడా అంతే రుచి ఉంటాయి. స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ వీటెక్కింది. మనం మెల్లిగా వేసుకున్నాం ఒక్కొక్కటి. మరీ ఆయిల్ ఎక్కువ పొలమని వేసేసుకోక్కర్లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ఎన్ని పడితే అన్ని వేసుకుని వేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ అంతా మనకి వేస్ట్ అవ్వకూడదు కదా. వేసే ఆయిల్ అంటే మళ్ళీ తయారు చేసుకున్న దాకా ఆయిల్ అలాగే ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ కొంచెం వేసుకుని ఒకసారి వేస్తాం ఆయిల్ ఎలా ఇలా చూసారా. మనం కలిపి అన్నీ ఉన్నాయి కదా, ఇలా పట్టించుకుని ఇలా చేస్తాం. చూసారా ఏవిని. ఇప్పుడు మనం పెరిగేసుకుందాం దీన్ని. ఒక పక్క అయిపోయింది, ఇంకొక పక్క వేయాలి. జాగ్రత్తగా అన్నీ అలా చేస్తున్నాం. ఇంకా చూసారా నేపులు వేగిపోయింది, రెడీ అయిపోయింది. మనం తీసుకున్నాం ఒకటి. మళ్ళీ మనం ఒకసారి వేసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చాయో. పిల్లలు కూడా చాలా ఈ సాసులు అవి వేసుకునే బదులు మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుని పెడితే పిల్లలు ఆరోగ్యపరంగా మంచిదే. అన్నిటి తింటే దాని మీద రుచిగా ఉంటుంది మనం చేసుకున్న ఇప్పుడు. చికెన్ లాలీపాప్ రెడీ అయింది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి. కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి, తింటే మీకు తెలుస్తుంది అంత బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు తయారు చేసుకుని తినేసి ఎలా ఉందో నాకు చెప్పి మీరు ఇంకొక నలుగురికి చెప్పాలి. లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.